మరొక పాప వీళ్ళు కానీ బంధువులు కానీ అంతా ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పటికే వెయిట్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఉస్మానియా ఆసుపత్రి దగ్గర కొంతమంది ఉన్నారు. ఈ ప్లేస్ దగ్గర ఏదైతే ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఇల్లు ఇదే. సో ఆయన వాకింగ్ ముగించుకొని వచ్చేటప్పుడు అమ్మ ఏంటి ఎట్లుందమ్మా పరిస్థితి? ఇప్పుడు ఎప్పుడు తీసుకొని వస్తారమ్మా ఇక్కడికి? బాడీ యాక్చువల్గా ఇప్పుడు బ్లీడింగ్ అవుతుంది. సో కొంచెం సేపు అయినా ఇక్కడ పెట్టామని అడుగుతున్నాం, ఎందుకంటే మా డాడీ ఫేవరెట్ ఇల్లు. కానీ బ్లీడింగ్ అవుతుంది, డీకంపోజ్ అవుతుందని వాళ్ళు తీయొద్దని అనుకుంటున్నారు. బట్ ఒక 10 minutes కైనా మా డాడీని ఇక్కడ పెట్టి తర్వాత ఊరికి తీసుకొని వెళ్తాం. ఓకే. సో ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తున్నారమ్మా? ఓకే. సో వాళ్ళు ఉస్మానియా మార్చురు దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ డెడ్ బాడీ నుంచి కూడా డీకంపోజ్ అవుతుంది, వెంటనే తీసుకెళ్ళిపోవాలనేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే అంతిమ కార్యక్రమాలంతా కూడా వాళ్ళ సొంత ఊర్లో చేయాలనేసి కూడా వీళ్ళు భావిస్తున్నారు. సో దాని తగ్గట్టుగా ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరు కూడా వెళ్తున్నారు. అక్కడ లోపలికి ఒకసారి వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఇంట్లోనే వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తేరుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా ఇంటికి పెద్ద మనిషి ఇక లేకపోయేసరికి వాళ్ళు షాక్కి గురైనటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో వాళ్ళందరూ కూడా వచ్చారు, వాళ్ళ బంధువులు కానీ వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు అందరూ వచ్చారు. జరిగినటువంటి సంఘటన గురించి మొత్తం చేస్తున్నారు. సో ఒకసారి చూడొచ్చు మనం. వాళ్ళని కదిపించాలంటే కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి. అమ్మ ఎప్పుడన్నా చెప్పారమ్మా ఇట్లాంటి ఇన్సిడెంట్ గురించి, దస్తగిరి గురించి కనుక ఫ్యామిలీతో ఏమన్నా చెప్పారమ్మా? దస్తగిరి థ్రెటనింగ్ కాల్స్ చేస్తున్నాడు, మెసేజెస్ పెడుతున్నాడు. కొన్ని మెసేజెస్ పెట్టి డిలీట్ వెంటనే చేస్తున్నాడు. మెసేజ్ ఏం కన్వే కావట్లేదు, అసలు ఏం పెడుతున్నాడో ఏందో అని. ఓ వారం 10 రోజులు అట్లా పెడుతున్నాడు. మిడ్నైట్లో కూడా మెసేజ్ పెట్టి సతాయిస్తున్నాడు. అంటే ఏ విషయంలో సతాయిస్తున్నాడు అంటమ్మా ఎక్కువగా? ఆయనకు ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందంట బ్రదర్. ఆయనకు సహాయం చేయని అడ్వకేటివ్ కదా, వాళ్ళ భర్తను ఏమన్నా చేసేస్తే నీ దగ్గరకు వస్తే నువ్వు నాకు సహాయం చేయమని అన్నాడంట. నేను చెయ్యను, నేను అడ్వకేట్గా నేను లీగల్ పని చేస్తా, నీకు డబ్బులు కావాలన్నా అడుగు, 50,000 ఇచ్చినా ఇప్పుడు ఎవరికి నేను అడగలేదు, నీ పిల్లల పెళ్ళికి ఎంతో సహాయపడ్డా, సహాయం అడుగు ఇస్తా, నీ కుటుంబాన్ని అన్యాయం చేసి ఇంకొకరి కుటుంబాన్ని అన్యాయం చేయకు, నేను చెయ్యను ఈ పని, నేను చెయ్యను అని అన్నాడు. నువ్వు చేస్తావు, ఒకవేళ నేను వాళ్ళని చంపేసి వస్తే నువ్వు నాకు బెయిల్ ఇస్తావు అని అంటే, పిచ్చి పట్టిందా, ఎందుకు పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అని అన్నాడంటే. ఇదంతా బయట జరిగింది, మనకు తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా సతాయిస్తున్నాడు, చాలా థ్రెటన్ చేస్తున్నాడు, ఏం చేయాలి తోటి అని మా ముగ్గురికి చెప్పుకున్నాడు. ఏమన్నా సంజాయించి చెప్పు, ఇట్లాంటివన్నీ మంచిది కాదు అని చెప్పు అంటే చెప్తే వింటలేడు. ఆల్రెడీ ఆయన ఎక్కడికో 2-3 నెలలు వెళ్ళిపోయిండు కూడా. ఇవన్నీ ఏదో కొన్ని విషయాలు చెప్పేశారు, నాకు కూడా కొన్ని క్లియర్గా చెప్పలేదు. కొన్ని అట్లా ఏంటంటే రేపు రోజున ఏమన్నా అయితే చేస్తే మనకి ఇది ఉంటుందని ఆచితూచి చెప్పేవాడు అన్నమాట. మేము అనేవాళ్ళం జాగ్రత్త, వస్తుంటే పోతుంటే. అసలే ముస్లిం ఆయన, మరి ఏ పగ పట్టుకున్నట్టు ఉంటాడేమో అంటే ఏం చేస్తాడు చెప్దాం, చెప్దాంలే, పిలిచి కూర్చోబెట్టి చెప్తా, సంజాయిస్తానన్నాడు. అయినా కూడా ఊరికే మానకు మెసేజెస్ పెడతా ఉన్నాడంట. పెడతా ఎక్స్ట్రా అయిపోయి సరేలే మెసేజ్ ఫోన్ బ్లాక్ చేసినట్టున్నాడు. ఆయన నంబర్ రావట్లేదు మెసేజెస్. ఒకరోజు అడ్వకేట్ ఆఫీస్ ఉంది సార్ మాకు, అక్కడికి వెళ్ళి బయట నిలబడి బెల్ కొడతా ఉంటే ఆ జూనియర్స్ వాళ్ళు నుండి సార్ ఉండి నేను బయటకు వచ్చారంట. ఏమైంది అని అంటే, నువ్వు నాకు సాయం చేస్తావా లేదా చెప్పు, నువ్వు సాయం చేయకపోతే నేను పోయి వాళ్ళని చంపేస్తా, నువ్వు నాకు సహాయం చేయాలని అన్నాడంట. నేను చెయ్యను, పిచ్చి పట్టిందా, ఇంకొకసారి ఇక్కడికి రాకు, నువ్వు వెళ్ళిపో అని కొంచెం బెదిరించి పంపించారంట. వాళ్ళ భార్యకి పిల్లలకి చెప్పొచ్చు కదా అంటే, వాళ్ళు నిస్సహాయులు, ఏం చెయ్యలేరు, ఆమె పాపం ఏం చెయ్యలేదు అని అన్నాడు. మరి అట్లాంటప్పుడు వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండి ఏదో చెప్పి సంజాయించేసి, వాళ్ళు ఎక్కడున్నారో మనకేం తెలుస్తుంది, వాళ్ళకెందుకు సహాయం చేస్తాం, మనం చేసే పని మనం చేస్తాము అని ఒక రోజు ఉండి, నీకు డబ్బులు కావాలంటే ఇస్తా, నీకు ఏ సాయం కావాలన్నా చెప్తా, చేస్తా, ఇప్పటి వరకు ఎంతో చేసినా ఎప్పుడైనా పర్వాలేదు, డబ్బు సహాయం చేస్తా, అట్లా నువ్వు అనవసరంగా ఒక ఫ్యామిలీని రూన్ చేయొద్దు అని అన్నాడంట.
అయితే ఆ రోజు నుంచి ఎదురు కూర్చునేవాడంట. ఇంట్లో ఎలక్ట్రీషియన్ పని చేసేవాడు సార్, ఏ పని ఉన్నా కానీ. అయితే ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నప్పుడు అపార్ట్మెంట్స్ ఒకటి ఉంది శ్రీనివాస. అయితే అక్కడ పని కావాలంటే వాళ్ళు ఫోన్ చేసి, సార్ మీకు చేతిలో ఎలక్ట్రీషియన్ ఉన్నాడు కదా, మరి ఆయనకు చెప్పండి కొంచెం ఎవరైనా మంచి ఎలక్ట్రీషియన్ పంపించండి అని అంటే, సరే అని ఈయనకు చెప్పాడంట. డబ్బులు వస్తాయి కదా పెద్ద పని చేస్తే అని. ట్రాన్స్ఫార్మర్ ఏదో పాడైపోతే పోయి చేశాడంట. చేస్తూ ఉండేవాడు. వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఈయనను పిలిపించుకునేవాళ్ళు అనమాట. ఏ చిన్న పెద్ద పని ఉన్న అపార్ట్మెంట్స్లో కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయంట, అట్లా పిలిపించుకొని చేయించుకునేవాళ్ళు అంట. ఆ కింద అపార్ట్మెంట్ అదే వీళ్ళు ఉంటారు కదా సర్వెంట్, వాచ్మెన్, ఫ్యామిలీ తోటి కొంచెం ఈయనకి ఏమో అఫైర్ ఏర్పడింది. ఇప్పుడు నన్ను ఊరికి ఇబ్బంది పెడుతున్నాడు, టెన్షన్ పెడుతున్నాడు, టార్చర్ చేస్తున్నాడు అని అంటే, ఎవరితో పెట్టి మాట్లాడిపోయొచ్చు కదా అని అన్నాము. వాడు మాట్లాడితే కూడా వినేటట్లేడు, అది ఇది అని అన్నారు. ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా? మీ ఇంటికి రక్షణ ఏమన్నా జరగాలి సార్, మాకు కూడా థ్రెటన్ ఉంది. ఎందుకంటే ఈయన ఎంతో మందికి న్యాయం చేశారు సార్, ఇప్పటికి అన్యాయం చేయలేదు. మీరు అడగండి, ఎవరిని అడిగినా చెప్తాడు. ఎంతమంది అడిగినా డబ్బులు ఇచ్చేవాడు. డబ్బుల కోసం మేము ఎవరిని ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు. భార్య పిల్లలు గల్లో అవసరం ఉండే తీసుకున్నారు, మనకు వాళ్ళకు ఉన్నప్పుడే ఇస్తారు అని అనేవాడు. ఆ రకంగా ఈయనకు కూడా చేసాం సార్ సాయం. ఆయన ఫోన్ చేసి మన ఇంట్లో ఏదైనా పని ఉన్నా కానీ ఏదైనా ఫోన్ చేస్తే డబ్బులు అడుగుతారేమో అని ఎత్తేవాడు కాదు. నువ్వు డబ్బులు అడుగుతారని ఎత్తుతలేవేమో, నేను అడగను, నీకు ఉన్నప్పుడే ఇయ్యి అని చెప్పి అన్నాడు. అన్నాక ఈయన ఈ ఇష్యూ జరిగింది కదా బ్రదర్, అప్పుడు బయట కూర్చొని ఉంటుండేవాడంట. ఈయన ఎప్పుడు వెళ్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడు అని నిఘా పెట్టినట్టు బయట కూర్చున్నాడంట. బయట కూర్చొని ఒక వారం రోజుల నుంచి అడుగుతూ ఉంటే ఒకళ్ళని బయట అడిగేవాళ్ళంట. బయట అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పారు, ఇట్లా అయ్యింది, ఇట్లా అడుగుతున్నాడు మిమ్మల్ని ఇన్ఫర్మేషన్, మీ గురించి ఆరాధిస్తున్నాడు అని అంటే ఈయనకి కొంచెం ఇది అనిపించింది. ఎందుకంటే ఏ రాత్రి వస్తామో ఏ పగలు వస్తాం, ఏ టైంకి వస్తానో తెలియదు అని కొన్ని పెట్టమని చెప్పండి. అయితే ఊరికి ఇట్లా నిఘా పెడతా ఉంటే ఏ టైంకి వస్తానో ఏమో నాకు తెలియదు, ఏ సమయం ఎట్లుంటుందో తెలియదు. ఒక్కొక్కసారి 11 అవుతుంది, 11:30, మన పనుల మీద బయటకు వెళ్తే 12 కూడా అవుతుంది సార్. అయినప్పుడు ఈయన కొంచెం భయం అనేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి, నాకు ఈ మనిషితోటి హాని ఉంది సార్ అంటే, వాళ్ళు అన్నారంటే మేము చూసుకుంటాంలే మాట్లాడతామని చెప్పి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చింటారు. వాళ్ళు కూడా పాపం వాళ్ళ లెవెల్లో వాళ్ళు హెల్ప్ చేయడానికి సాయం చేశారు సార్. మరి ఏమైందో ఏమో, వాడు 10 రోజులు అవుతుంది అనుకుంటా, ఏం మాకు ఏమంత ఇబ్బంది అనిపించలేదు, సైలెంట్గా ఉన్నాడు. సరేలే వాళ్ళు బెదిరించుంటారు కదా, మాట్లాడి ఉంటారు అని అనుకున్నాం. కానీ వాడు ఈరోజు మార్నింగ్ వాకింగ్ నుంచి వస్తున్నాడు సార్. అరౌండ్ 10 to 9 ఏమో అవుతుంది. వాడు కొంచెం నాకు తెలియదు ఇట్లా అయిందని. దాదాపు 10 రోజుల పాటు కూడా మాటు వేసి, ఎందుకంటే అప్పటికే తనతో ప్రాణహాని ఉంది, తనతో ఇబ్బంది ఉందనేసి కూడా పోలీసులు కూడా చెప్పాము. దాంతోపాటు అతని గురించి ఒకసారి కనిపెట్టుకుంటారని చెప్పినా కూడా ఈ రకమైనటువంటి సంఘటన జరిగిందనేసి కూడా వారి కుటుంబ సభ్యులు వాళ్ళు వాపోతున్నారు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి, ఆడపిల్లలు, మాకు ప్రొటెక్షన్ కావాలని కూడా వాళ్ళు గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నారు.